పూర్వకి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో, స్పిరిచువాలిటీ మార్గము, ఆధ్యాత్మిక అంటే ఏమిటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందనుకుంటా కదా! సో, రైట్. అట్‌లీస్ట్ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని పదాలు తెలుస్తున్నాయి. కొంత కొంత అర్థమవుతుంది. కొంత కొంత అర్థం అవ్వట్లేదు అన్నా పర్వాలేదు. ముందు చెప్పానుగా ఏదైనా నాలెడ్జి ముందు ప్యాటర్న్ ఫార్మ్‌లోకొచ్చి, తర్వాత నెబ్యులస్ రూపంలోకొచ్చి, తర్వాత అపియరెన్స్‌లోకొస్తుంది. ఈ ఈ ఈ రూల్‌ని దాటి ప్రపంచంలో ఏది జరగదలాగా. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏం జరిగిపోదు. సో, రైట్. సో, మనం ఇన్‌కార్నేషన్ ఫేజ్ ఆఫ్ సైకిల్ బర్త్ అండ్ లైఫ్ సైకిల్ చూస్తున్నాం. ఇన్‌కార్నేషన్ అంటే బర్త్ దగ్గర నుండి డెత్ మధ్యుండే సైకిల్. అలాగే డెత్ నుండి బర్త్ మధ్యలో ఉండే సైకిల్‌ని డిస్కారినేషన్ అంటారు. డిస్కారినేషన్. ఇన్‌కారినేషను, డిస్కారినేషను. ఇది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని చెప్తుంటారు. ఎందుకంటే 2 ఈవెంట్స్ చాలా స్పెషల్ ఈవెంట్స్ అన్నమాట. బర్త్ అనేది, డెత్ అనేది. ఒకటంటే ఒక ట్రాన్సెండెన్స్ స్టేట్ నుంచి ఒక ఫిజికల్ స్టేట్‌లోకి మారటం. అలాగే ఒక ఫిజికల్ స్టేట్ నుండి ట్రాన్సెండెన్స్ స్టేట్‌లోకెళ్ళటం. బర్త్ అంటే ఏంటంటే ఒక ట్రాన్సెండెన్స్ అంటే అవ్యక్త రూపం నుండి వ్యక్త రూపంలోకి రావటం. డెత్ అంటే వ్యక్త రూపం నుండి అవ్యక్త రూపంలోకెళ్ళిపోవటం. సో, ఇన్‌కార్నేషను వ్యక్త రూపంతో నడుస్తుంటుంది. ఈ భూర్భువస్సువ రిలేటెడ్ మ్యాటర్. డిస్కార్నేషన్ సెకండ్ ఫేజ్. అది కూడా భూర్భువస్సువలో మ్యాటరే. బట్ ఎందుకంటే ఇవన్నీ ఒకదానితోటి ఎంబౌండెడ్ అయి ఉన్నాయి అనుకున్నాం కాబట్టి. సో, టోటల్ లైఫు ఎక్స్‌పీరియన్సు అట్ ద మూమెంట్ ఆఫ్ ఫేజ్ ఎలా ఉంటుంది? ఓవరాల్‌గా అబ్జర్వ్ చేస్తుంటే బ్యాక్ ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం. సో, బర్త్ అయిన తర్వాత ఇన్ఫాన్సీ ఆల్‌మోస్ట్ చైల్డ్‌హుడ్ కొంతవరకు. రఫ్‌గా 9 ఇయర్స్, 8 ఇయర్స్ దాకా అనుకోవచ్చు. అక్కడి దాకా నీకేమో బ్యాక్‌గ్రౌండ్ అంతా ప్లెజెంట్‌గా నడుస్తున్నట్టుంటుంది జాయ్‌గా. బట్ సమ్‌టైమ్స్ సఫరింగ్ ఉన్నట్టుగా ఉంటుంది. సో, ఆ స్టేజ్‌లో సంథింగ్ హాస్ ఎక్స్‌టర్నల్లీ హ్యాపెండ్ టు కాజ్ అన్‌ప్లెజెంట్ ఆర్ సఫరింగ్. అందుకని పిల్లలు చూడండి, వాళ్ళలో వాళ్ళు ఆడుతున్నప్పుడు ఫుల్ ఎంజాయ్‌మెంట్, ఫుల్ ప్లెజెంట్‌నెస్‌లో ఉంటారు. ఆల్‌మోస్ట్ వాళ్ళు బాడీ అండ్ మైండ్‌కి ఆవల స్టేట్‌లో ఉంటారు. కంప్లీట్ 100% ఇన్వాల్వ్‌మెంట్‌తో ఆడుతూ ఉంటారు. జస్ట్ వాళ్ళ ఆటను చూస్తుంటేనే ఆ జాయ్ మనం షేర్ చేసుకోగలం. వాళ్ళ స్టేట్ ఆఫ్ అఫైర్ ఏముంటదంటే ఎప్పుడూ ఆనందంగా ఉండటం. ఏదో జరిగితే బాధపడటం. ఆ ఏదో జరగటం ఆహ్, ఏమన్నా ఒంట్లో బాగుండకపోవడం అవ్వచ్చు, లేదా కాలుకి దెబ్బ తగలటం అవ్వచ్చు, లేదా వాళ్ళని తిట్టడం అవ్వచ్చు, లేదా వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు పొందలేకపోవటం అవ్వచ్చు. సో, ఏదైనా ఎక్స్‌టర్నల్‌గా ఒకటి జరిగిన తర్వాత సఫరింగ్ ఉంటుంది. కానీ టోటల్ అంతా వాళ్ళకి జాయ్‌గా నడుస్తుంటుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా పెద్ద బిలీఫ్ సిస్టమ్ ఇంకా ఫార్మ్ అవుతోంది లోపల. పుట్టడం స్టార్ట్ అవ్వంగానే బిలీఫ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ముందు టెంప్లేట్‌తో స్టార్ట్ అవుతుంది కదా! వాసనాస్‌తో స్టార్ట్ అయ్యి టెంప్లేట్‌తో స్టార్ట్ అవుతుంది కదా! సో, వాసనాస్ పార్ట్ ఎంతవరకు అంటే ఉన్న ఇంపల్స్‌లో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందరి పిల్లలు ఒకే రకంగా సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళు చూస్ చేసుకోవడం మారిపోతూ ఉంటుంది. సో, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న ఇంపల్స్‌లో ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారనేది డిసైడ్ చేసేది వాసన స్ట్రక్చర్. థాట్ రి ఇంటె రిలేటివ్ థాట్ ప్యాటర్న్స్. ఇవి యాక్చువల్‌గా పుట్టుకతో వచ్చేవి. ఇన్‌స్టెంట్స్ అని కూడా అనేస్తుంటారు దీన్ని జనరల్‌గా. సో, తర్వాత టీనేజ్ లైఫు, అడల్ట్‌హుడ్ లైఫ్‌కొచ్చేప్పటికి సడెన్‌గా ఇన్వర్టెడ్ పర్సెప్షన్ అయిపోతుంది. అంతవరకు బ్యాక్‌గ్రౌండ్ అంతా జాయ్ ఉంది. అప్పుడప్పుడు ఏదో సర్టెన్ ఈవెంట్ వల్ల నువ్వు సఫరింగ్ ఫీల్ అయ్యావు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే గమ్మత్తుగా బ్యాక్‌గ్రౌండ్ అంతా సఫరింగ్‌లో ఉంటుంది. సమ్‌టైమ్స్ జాయ్ ఉంటుంటుంది. అంటే ఏదో పార్టీ అటెండ్ అవ్వాలి. పార్టీలో ఎంజాయ్ చేయాలి. ఓ సినిమాకెళ్ళాలి. ఆ సినిమా కామెడీ ఉంటే చూసి ఎంజాయ్ చేయాలి. ఓ ఫ్రెండ్ జోక్ చెప్తే దానికి నవ్వాలి. ఏదో నువ్వు అనుకున్నది జరిగితే వెంటనే ఆనందపడాలి. ఇలాగా ఒక ఎక్స్‌టర్నల్ ఈవెంట్ మీద బేస్ చేసి జాయ్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ అంతా సఫరింగ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ లోపల ఫార్మ్ అయిపోయింది కాబట్టి. ఆల్‌మోస్ట్ సో మెనీ థింగ్స్‌తో నువ్వు ఐడెంటిఫై అయ్యావు కాబట్టి. సో మెనీ థింగ్స్‌కి నువ్వు
చాలా బాండేజ్‌కి గురయ్యావు గాబట్టి. ఎంత బాండేజ్ అంటే వాటితో ఎంత ఎంటాంగిల్‌మెంట్ ఉంటుందంటే నీ యొక్క స్టేట్ అది దాని యొక్క స్టేట్ డిసైడ్ చేస్తుంది. ఒక ఎక్స్టర్నల్ స్టేట్ నీ ఇంటర్నల్ స్టేట్‌ని డిసైడ్ చేస్తుంది. దీన్ని ఎంటాంగిల్‌మెంట్ అంటారు. ఎంటాంగిల్‌మెంట్ అంటే ఎక్స్టర్నల్ డిసైడ్ చేస్తుందన్నమాట. నువ్వు ఆనందంగా ఉండాలా? బాధపడాలా అనేది. సో, వాట్ ఈస్ యువర్ బేసిక్ క్వాలిటీ ఏదైతుందో అది ఇన్వర్ట్ అయిపోయిందన్నమాట. సో, అడల్ట్‌హుడ్ అయిపోయిన తర్వాత కొంచెం 45 క్రాస్ అయిన తర్వాత వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం బ్యాక్‌గ్రౌండ్ సఫరింగ్ ఉండి అప్పుడప్పుడు జాయ్ ఉన్నట్టు ఉంటుంది. కానీ టోటల్‌గా వాళ్ళు ఎలా సమాధాన పడతారంటే లైఫ్ అనేది ఒక స్ట్రీము. ఈ స్ట్రీమ్‌లో సమ్ టైమ్స్ సఫరింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ జాయ్ ఉంటుంది. 2 జాయ్‌ల మధ్య ప్లేస్ అంతా సఫరింగు. 2 సఫరింగ్‌ల మధ్య అంతా జాయి. సో, ఇది ఆసిలేటింగ్ కండిషన్ అన్నమాట ఒక రకంగా. అంటే ఈ థాట్‌లో నువ్వున్నావంటే నువ్వు ఆసిలేషన్ కండిషన్‌లో ఉన్నట్టు. బ్యాక్‌గ్రౌండ్ అంతా సఫరింగ్ కనబడుతోంది. అప్పుడప్పుడు జాయ్ ఏంటంటే నువ్వు ఆల్‌మోస్ట్ ఆల్ ఇంప్రిజన్డ్ విత్ యువర్ బిలీఫ్ సిస్టమ్స్ అన్నమాట. అండ్ స్ట్రాంగ్‌లీ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అండ్ స్ట్రాంగ్ బాండేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ యూ ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ ఎంటాంగిల్‌మెంట్ అన్నమాట. సో, వీటన్నిటికి అర్థాలు తెలిసిందిగా ఎంటాంగిల్‌మెంట్ అంటే నీ స్థితిని బయట బాహ్య స్థితి డిసైడ్ చేయటం. బయట ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటావు. బయట బాధగా ఉంటే నువ్వు బాధగా ఉంటావు. సో, రైట్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంటుందన్నమాట. బట్ ఆసిలేషన్ స్టేటు జనరల్‌గా ఈ సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్‌లోనే అటు ఇటు కూడా ఆసిలేట్ అవుతుంటారు. ఆసిలేషన్ స్టేట్‌లో ఏంటంటే ఈ ఈ సఫరింగ్‌ని, ఈ జాయ్‌ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు క్లియర్‌గా ఆసిలేషన్ తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే సంథింగ్ కాజ్ కదా! నువ్వు సఫర్ అవ్వటానికి లేదా జాయ్ అవ్వటానికి. గమ్మత్తేంటంటే ఏదైతే నువ్వు జాయ్ అనుకుంటున్నావో, ఏదైతే థింగ్ నువ్వు జాయ్ అనుకుంటున్నావో దాంట్లో ఎంబౌండెడ్ అయ్యి ఒక బలహీనత ఉంటుంది. ఫ్రాగిల్‌నెస్ ఉంటుంది దాంట్లో. దాంట్లోనే ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతే తర్వాత విత్తనం కింద బాధకు కారణమవుతుంటుంది. నెక్స్టు నీ బాధ లేదా సఫరింగ్ యొక్క తీవ్రత అంతకుముందు స్థితిలో నువ్వు సఫర్ అయింది లేదా జాయ్ అనే దాని మీద ఆధారపడుతుంది. నువ్వు బాగా జాయ్ చేసావనుకో, ఆ తర్వాత ఫాలో అవుతున్న చిన్న సఫరింగ్ కూడా చాలా పెద్ద సఫరింగ్‌లా కనబడుతుంది. నువ్వు బాగా సఫరింగ్ అయ్యావనుకో, ఆ తర్వాత చిన్న జాయ్ అయినా సరే చాలా పెద్ద జాయ్‌లా కనబడుతూ ఉంటుంది. సో, ఇక్కడ నువ్వు ఎక్స్‌టర్నల్ డైరెక్షన్‌లో నువ్వు ఆ జాయ్ కోసం పరిగెడుతూ ఉంటావు. సఫరింగ్‌ని వదిలేయటానికి ట్రై చేస్తూ ఉంటావు. సో, లైఫ్ అంతా రన్నింగ్ ఎలా ఉంటుందయ్యా అంటే ప్లెజెంట్‌నెస్ కోసం పరిగెడుతున్నట్టు, అన్‌ప్లెజెంట్‌కి దూరంగా పరిగెడుతున్నట్టు ఉంటుంది. దీన్నే రాగము, ద్వేషము అని చెప్తుంటారు కదా! రాగం అంటే ఇష్టపడేది, ద్వేషం అంటే ఇష్టపడంది. ఇవే క్లేశాలు అంటారు. సో, ఈ ఆసిలేషన్ ఏమిటయ్యా అంటే, ఆసిలేషన్ ఎలా ఉంటుంది? సపోజు ఒక పెండ్యులమ్‌ని, లోలకాన్ని ఒక వైపుకి లాగి వదిలితే రెండో వైపు కూడా ఎళ్తుంది. రెండో వైపు ఎంత దూరం వెళ్తుంది? మొదట ఎంత దూరం లాగెళ్తే అంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, నువ్వు ఇదే కావాలి, పెండ్యులం ఈ స్థితి కావాలి, నాకు ఈ స్థితి వద్దు అని అనుకోవడానికి లేదు. ఈ స్థితి అంటే ఖచ్చితంగా ఈ స్థితి కూడా రావాల్సిందే. సో, ఈ సమతా స్థితిలో ఉండటం ఏంటంటే ఈక్వినానిమస్ అంటారు. ఈక్వినానిమస్ అనేది ఒక మెంటల్ కండిషను. ఇక్కడ ఆనందపడొద్దని చెప్పట్లేదు. బాధొస్తే బాధపడొద్దా? ఆనందం వస్తే ఆనందపడొద్దా? కాదు ప్రశ్న. అది అనుమానం. సో, ఇక్కడేంటయ్యా అంటే ఓహ్! ఓకే. ఈ స్టేట్‌లో హ్యాపీ‌లా ఉన్నాను. ఓకే అనేది అవేర్‌నెస్‌లో ఉండాలి. అలాగే ఈ టైంలో బాధగా ఉన్నాననేది ఆ బాధతో అవేర్‌నెస్‌లో ఉండాలి. మనం మన ఆనందానికి లేదా బాధకి అవేర్‌లో ఉంటామంటే దానికి సంబంధించిన కారణాల్లో అవేర్ ఉంటాం. ఇలా జరిగింది కాబట్టి నాకు ఆనందంగా ఉన్నాను. ఇలా అరిగింది కాబట్టి నేను బాధగా ఉన్నాను అనుకుంటాం. అంటే నువ్వు ఏ ఫ్యాక్టర్స్ ఆ స్థితికో అనేది ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్నిటిని కన్సిడర్ చేసి వాటితో ఉంటున్నావు. వాటిని అవేర్‌నెస్‌లో ఉంటున్నావు. కానీ యాక్చువల్ సఫరింగ్ అవేర్‌నెస్‌లో ఉండట్లా. యాక్చువల్ జాయ్ అవేర్‌నెస్‌లో ఉండట్లా. సో, జాయ్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవ్వు. సఫర్ అనేది జస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వు. ఇది ఈక్వానిమస్ స్టేట్ అంటారన్నమాట. సో, ఈ ఈక్వానిమస్ స్టేటు పొందటం అనేది ఎంత ఇంపార్టెంటు. ఆ స్టేట్ పొందినవాడు జాయ్‌లో ఉప్పొంగిపోడు. జాయ్ ఎక్స్‌పీరియన్స్ అవుతాడు. అలాగే సఫరింగ్‌లో ఖిన్నుడైపోడు. సఫరింగ్ గూడా ఎక్స్‌పీరియన్స్ అవుతాడు. ఎందుకంటే
వాడికి చాలా క్లారిటీగా అవగాహనుంటుంది. ఏది స్టాటిక్ కాదు లైఫ్‌లో. లైఫ్ అనేది ఒక స్ట్రీము కంటిన్యూయస్‌గా ఉండేదే. ఏది శాశ్వతంగా ఉండేది కాదు. ఎగ్జిస్టెన్స్‌లో ఉండేది ఏది శాశ్వతం కాదు కాబట్టి. సో, టోటల్ లైఫ్ అంతా కాన్షియస్ మనకెలా ఉంటదంటే, కాన్షియస్ బర్త్‌తో వచ్చింది. డెత్‌తో కాన్షియస్ పోయింది అనుకుంటాం. ఇదొక బిలీఫ్ సిస్టమ్ అది. నిజంగా కాన్షియస్ అనేది ఎప్పుడూ ఉండేదే. అవేర్‌నెస్ వస్తుంది. అవేర్‌నెస్ పోతుంది. అవేర్‌నెస్ ఎప్పుడొస్తుంది? అవేర్‌నెస్ ఆబ్జెక్ట్ ఉంటేనే వస్తుంది. ఆబ్జెక్ట్, కాన్షియస్‌నెస్ 2 ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్‌కి అవేర్‌నెస్ ఉంటుంది. ఆబ్జెక్ట్ లేకపోతే అవేర్‌నెస్ ఉండదు. ఇప్పుడు నక్షత్రం నుండి లైట్ ఒస్తోంది. ఇంకో నక్షత్రం నుండి కూడా లైట్ ఒస్తోంది. మరి నక్షత్రానికి, నక్షత్రానికి మధ్య డార్క్ ఎందుకుంటోంది? మధ్యలో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. సో, ఈ కాన్షియస్‌నెస్ ఒక కంటిన్యూటీ అంటే ఎవరైతే కాన్షియస్‌గా బర్త్ పొందారో, కాన్షియస్‌గా డెత్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయ్యారో, వాళ్ళకి సైకిల్ అప్పుడు కనబడుతుంది. ఇన్‌కార్నినేషన్ ఫాలోడ్ బై డిస్‌కార్నినేషన్ సైకిల్ వాళ్ళకి కనబడుతుంది. కాన్షియస్‌గా సైకిల్ అవ్వడానికి. సో, ఈ కాన్షియస్‌నెస్‌లో కాన్షియస్‌నెస్ ఆ స్టేట్‌కి అచీవ్ అవ్వాలంటే, నీ యొక్క అస్ట్రల్ బాడీ, కాజువల్ బాడీ, ఫిజికల్ బాడీ అన్నీ డెవలప్ అవ్వాలి ఆప్టిమమ్‌గా. అండ్ సఫిషియంట్‌గా వాటికి కావాల్సిన ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనే ఎనర్జీని నువ్వు అక్యుములేట్ చేసుకోవాలి. దానికి రూట్ నీ చేతిలో ఉంది ఏమిటయ్యా అంటే, ఏ ఏ మార్గాలున్నాయి అనేవే దానికి ఏం టూల్స్ ఉన్నాయి అవి డెవలప్ చేసుకోవడం అనేదే స్పిరిచ్యువల్ జర్నీ అనేది. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.